ఇప్పుడే మనకు ఒక ఆర్డర్ వచ్చింది. హస్తినాపురంకి వెళ్ళి వనస్థలిపురం చిన్నదే 286 ఏముంది. ఇప్పుడు పికప్ లొకేషన్కి వెళ్తున్నా. ఇంతకుముందుకు వచ్చిన కిరాయి అయిపోయింది. వీడియో తీద్దాం అనుకున్నాను, తీయలేదు. మనకు ఇప్పుడే వేరే కిరాయి వచ్చింది ఒకటి 863 రూపాయలు. పికప్ చింతలకుంట, రెండో డ్రాపు ఎల్బీ నగర్, లాస్ట్ మౌలాలి. పికప్ దగ్గరికి బయలుదేరాం. చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉందో. పికప్ ఎన్ని కిలోమీటర్ ఉందో చూసి బయలుదేరదాం. 2 కిలోమీటర్ ఉంది పికప్. పికప్కి వచ్చేసాను, లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడే వచ్చేసాను. సెకండ్ డ్రాప్ కాడ వీడియో తీయడానికి వీలు కుదరదు. ఇప్పుడే ఫస్ట్ పికప్ దగ్గర వీడియో తీస్తాను, మళ్ళీ డ్రాప్ దగ్గర తీస్తాను. పికప్ వచ్చేసాను, లోడ్ డ్రాప్ పాయింట్కి వచ్చేసాను. అన్లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడే డ్రాప్ పాయింట్లో బండి పెట్టేశాను. సెకండ్ పాయింట్ కాడ వీడియో తీద్దాం అనుకున్నాను, తీయలేదు. డ్రాప్ దగ్గర వీడియో తీస్తున్నాను, అన్లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడే ఇది అయిపోయినాక మళ్ళీ మనకి ఏమైనా కిరాయి వస్తే మళ్ళీ వీడియో తీసి పెడతాను. డ్రాప్ అయిపోయినాక అన్నం తినలేదు, అన్నం తింటాను. అన్నం తిన్నాక మనకి ఇప్పుడే కిరాయి వచ్చింది. నాగారంకి వెళ్ళి మల్లాపూర్, మూవార్లో వచ్చింది. ఇది మూవార్ల నాగారంకి వెళ్ళి మల్లాపూర్, సికింద్రాబాద్. మనం పికప్ చూద్దాం, పికప్ ఎన్ని కిలోమీటర్ ఉందో. పికప్ దూరమే వచ్చింది, 5 కిలోమీటర్ ఏముంది. చెక్ చేశాను, 5 కిలోమీటర్ ఉంది పికప్. కానీ ఎత్తుకున్నాను, కిరాయిలు ఏం రావట్లేదు. మల్లాపూర్ జర మనకు దగ్గర అవుతుంది, సాగర్ రింగ్ రోడ్. కానీ తీసుకున్నాను. ఇప్పుడే పికప్ బయలుదేరుతున్నాను. 6 కిలోమీటర్ ఉంది, 5 కిలోమీటర్ ఉన్నాను. మనకు మూవార్లో వచ్చిన ఆర్డర్ అయిపోయింది, వీడియో తీయలేదు. మనకి ఇప్పుడే మళ్ళీ పోటార్లో ఒక ఆర్డర్ వచ్చింది. నాచారంకి వెళ్ళి ఫస్ట్ పాయింట్ బోడుపల్, సెకండ్ పాయింట్ ఆటోనగర్. ఇప్పుడే మనం తీసుకున్న ఆర్డరు. పికప్కి బయలుదేరుతున్నాను. పికప్ ఎన్ని కిలోమీటర్ ఉందో చూద్దాం. పికప్ దగ్గరనే ఉంది, ఒక 1/2 కిలోమీటర్. నాకు ఆర్డర్ అది అయిపోయింది. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పికప్ దగ్గర, డ్రాప్ దగ్గర వీడియో పర్మిషన్ లేకుండే మనం ఇంటికి బయలుదేరాం. కానీ చాలా టైం పట్టింది. ఉప్పల్కి వెళ్ళి నాగోల్ దగ్గర ఫుల్ జామ్ ఉండే. 1 గంట 2 గంటలు అక్కడనే ట్రాఫిక్లో జామ్ అయింది. ఇంటికి బయలుదేరాను. అలాంటి వీడియో ఇంతే. మళ్ళీ ఏమన్నా మనం ట్రాఫిక్లోనే 2 గంటలు అయ్యే వరకు మైండ్ అప్సెట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ డే రోజు మనకు మూవార్ల ఉదయం 7:30కే మూవార్లో ఒక ఆర్డర్ వచ్చింది. 769 రూపాయలు. ఆదిబట్ల, సరూనగర్కి వెళ్ళి ఆదిబట్ల. పికప్ లొకేషన్కి బయలుదేరుదాం. ఎన్ని కిలోమీటర్ ఉందో చూద్దాం. 3:30 ఉంది. పికప్ లొకేషన్కి వెళ్ళాక వీడియో తీసి పెడతాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఇంటి దగ్గర ఉన్నాను. పికప్ లొకేషన్కి వచ్చేసాను. ఆ బండ్లు 2 ఇలాంటివి 2 ఉన్నాయంట, లోడ్ చేసేస్తున్నారు. సరూనగర్కి వెళ్ళి ఆదిబట్ల 2 బండ్లు ఉన్నాయన్నారు. కస్టమర్ కాల్ చేశాను. పికప్ లొకేషన్కి బండి పెట్టేశాను. పికప్ లొకేషన్లో ఉన్నప్పుడే కస్టమర్ కాల్ చేశాను. ఏమున్నా అని 2 బండ్లు ఉన్నాయన్నాడు. అక్కడ పికప్ లొకేషన్కి వచ్చేసినాక 2 బండ్లు ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్న 5 మంది కూడా బండిల్నే వస్తారంట. కస్టమర్కి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందని చెప్పాను. 100 రూపీస్ ఇస్తాను రా అన్నాడు. నేను 200 అడిగాను. అక్కడికి వెళ్ళాక చూడాలి ఎంత ఇస్తాడు అనేది. ఇప్పుడే లోడ్ చేసేస్తున్నారు. లోడ్ చేసినాక బయలుదేరుతాను. మీకు డ్రాప్ లొకేషన్కి వెళ్ళినాక వీడియో తీస్తాను. డ్రాప్ లొకేషన్లో వీడియో తీయాలా, ఒకవేళ పాయింట్లలో వీడియో తీయొద్దు అంటారు. దానివల్ల వీడియో తీయాలా తీయొద్దా చూస్తాను. మనం ఆర్డర్ అయిపోయింది. అది అయిపోగానే మనం వచ్చి మన్నెగూడలో కూర్చున్నాము. మన్నెగూడకి వెళ్ళి బొంగళూరు గేట్ దగ్గర కానీ ఒక ఆర్డర్ వచ్చింది. 331 ఉంది. పికప్ లొకేషన్కి బయలుదేరుతున్నాను. పికప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్ ఉందో చూద్దాం. కస్టమర్ కాల్ చేస్తున్నాడు. పికప్ దగ్గరికి వెళ్ళాక ఆర్డర్ క్యాన్సిల్ అయింది. అది ఎక్స్ట్రా చాలా హైట్ ఉన్నాయని క్యాన్సిల్ చేయించాను. మనకు మళ్ళీ పోటార్లో వేరే కిరాయి వచ్చింది. తుర్కెంజాలకి వెళ్ళి మన్నెగూడకి వెళ్ళి తుర్కెంజాల్ అని 282 రూపాయలు ఉంది. కస్టమర్ కాల్ చేశాను. ప్రైవేట్ సీట్లోనే అంట. పికప్ లొకేషన్ వెళ్ళాక మీకు వీడియో తీసి పెడతాను. పికప్ లొకేషన్కి బయలుదేరుతున్నాను. మ్యాప్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉందో. 5 కిలోమీటర్ చూపించింది.
మనకు డ్రాప్ వచ్చినప్పుడు 4 కిలోమీటర్ ఉంది, 8 నిమిషాలు ఉంది. పికప్ లొకేషన్కి వచ్చేసాను. లోడ్ చేసుకున్నాను. ప్లైవుడ్ షీట్లు ఉన్నాయి, లోడ్ చేసుకున్నాను. డ్రాప్ లొకేషన్కి బయలుదేరుతున్నాను. వీడియో తీస్తున్నాను. డ్రాప్ లొకేషన్లో వీడియో తీయలేదు, పికప్ లొకేషన్లో వీడియో తీస్తున్నాను. మనకు ఆర్డర్ అయిపోయింది. అది అయిపోయినాక మళ్ళీ పోర్టర్లో మనకు వేరే కిరాయి వచ్చింది. తుర్కంజాలకి వెళ్ళి ఎల్బీ నగర్ 532 రూపాయలు పికప్ తీసుకున్నాను. పికప్ ఎన్ని కిలోమీటర్ ఉందో చూద్దాం, బయలుదేరుతాం. ఇంటి సామాన్ ఉందంట, బ్యాచిలర్ ఇంటి సామాన్ ఉంది. పికప్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉందో. కిలోమీటర్ ఏముంది, మనకు ఆర్డర్ వచ్చినప్పుడు చూపిస్తుంది కదా, కిలోమీటర్ ఉంది. డ్రాప్ లొకేషన్కి వెళ్ళినాక మీకు వీడియో తీస్తాను. పికప్ దగ్గరికి వెళ్ళాం, లోడ్ చేసుకున్నాం. అన్లోడ్ పాయింట్కి వచ్చేసాం, అన్లోడ్ చేసేస్తున్నారు. ఇంటి సామాన్ ఉందని చెప్పాను కదా, చాలా ఏం లేదు, కొద్దిగానే ఉంది. డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను, బండి పెట్టేశాను, అలా అన్లోడ్ చేస్తున్నారు. నేను వీడియో తీసుకుంటాను అన్న అంటే తీసుకున్నారు, అందులో నేను వీడియో తీస్తున్నాను. డ్రాప్ దింపేశాక ఇంటికి వెళ్తాను. అన్నం తినలేదు, అన్నం తిని మళ్ళీ స్టార్ట్ చేశాను. మనకి ఇప్పుడే ఒక కిరాయి వచ్చింది, 2 స్టాప్లు ఉంది. ఇది కూడా మన సాగర్ రింగ్ రోడ్ పికప్, ఒకటి జెడ్పీ రోడ్ ఉంది, ఒకటి కర్మన్ఘట్ ఉంది పాయింట్. పికప్ లొకేషన్కి వెళ్ళాక మీకు వీడియో తీస్తాను. పికప్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ ఉందో. ఇప్పుడే మ్యాప్ ఓపెన్ చేస్తున్నాను. మ్యాప్ ఓపెన్ చేశాను, ఫుల్ ట్రాఫిక్ జామ్ చూపిస్తుంది. ట్రాఫిక్లో బయలుదేరా 1.3 కిలోమీటర్ ఉంది, 11 నిమిషాలు చూపిస్తుంది. మనకు ఆ డ్రాప్ అయిపోయింది, వీడియో తీయలేదు. ఇంటికి బయలుదేరాను. వర్షం వచ్చి ఫుల్ మబ్బు అయింది, వర్షం వచ్చే టైం అండి. టైం కూడా 8:30, 9 అవుతుంది. ఇంటికి బయలుదేరాను. బండి మన పార్కింగ్లో పెట్టేసి ఇంటికి బయలుదేరుతాను. ఇలాంటి వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు, నాలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి అన్న. వీడియో ఎలా వస్తుందో కామెంట్లలో కామెంట్ పెట్టి చెప్పండి ప్లీజ్. ఇలాంటి వీడియో అయితే ఓకే, బాయ్.